80 వసంతాల ఆనందాన్ని ఒక్క పాట రూపంలో వినిపించారు. చాలా ధన్యవాదాలు. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ సముద్రయ్య గారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అహ్మదాబాద్ తెలుగు వైభవం కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వందనములు. ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీయుతులు మండలి బుద్ధప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ అతిథి గారైన శ్రీయుతులు గద్దెల శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేక అతిథిగా ఆయన వచ్చినటువంటి శ్రీయుతులు దుళ్ళ వెంకటేశ్వర గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి వచ్చిన తెలుగు సోదరీమణులందరికీ కూడా ప్రణామములు. అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ వైభవాన్ని పాటలో విన్నారు, మన యాంకర్స్ కూడా చెప్పారు, కాబట్టి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఈ 80 సంవత్సరాల్లో ఎందరో మహానుభావులు మన భాష సంస్కృతిని కాపాడుతూ ఐక్యతను పెంచుతూ మన సభను ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అందులో కొంతమంది పేరు చెప్పుకోవడం అవసరం. ఈ సందర్భంగా మన సత్యనారాయణ గారు లాంటి వారు తెలుగు స్కూళ్ళు నడిపి తెలుగు భాషను నేర్పించారు. ఎంతోమంది పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి సహాయం చేశారు. రామారావు గారు లాంటి వారు సాంస్కృతిక కార్యక్రమాలను ఎన్నో చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రావడానికి ప్రారంభాన్ని ఆ రోజు చేశారు. తర్వాత దేశం మీద మొత్తం మీద కూడా నాటక పోటీలు చేశారు. అలాగే ఆచార్యులు గారు ఇక్కడ కూచిపూడి నాట్యాన్ని బాగా ప్రచారం చేశారు. మృణాలిని సరాబాయి గారి దర్పణ అకాడమీతో కలిసి దేశ విదేశాల్లో మన కూచిపూడిని ప్రచారం చేశారు. మనకి పండగలు, ఉత్సవాలు, పిక్నిక్లు మనం తెలుగు తల్లిని మర్చిపోకుండా చేశాయి. సుబ్బారాయుడు గారు నాయకత్వంలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మనం స్థాపించుకుని స్వామివారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తర్వాత మనం అందరం కూడా ఎక్కువసారి కలవటానికి ఇది పెద్ద అవకాశం కల్పించింది అనమాట. తర్వాత ఈ దేవాలయం మన తెలుగు వారికి అహ్మదాబాద్లో ఒక పెద్ద గుర్తుగా నిలిచింది. తర్వాత పివిపిసి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ రాష్ట్రీయ తెలుగు సమాఖ్యను ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి అనేక తెలుగు సంస్థల్ని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి నడిపిస్తున్నారు. ఇలా ఎన్నో విజయాలను మన అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ సాధించింది. ఈనాటి మన ముఖ్య అతిథి బుద్ధప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చొరవతోనే ఈనాటి కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఆయన ఇలా 50వ సంవత్సరం అండి మన ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి, అలాగే మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు, ఆ విధంగా అహ్మదాబాద్లో కూడా ప్రోగ్రాం పెట్టాలని ప్రసాద్ గారి ద్వారా మెసేజ్ పెట్టారు. సో మన వాళ్ళు, ఎందుకంటే మండలి ప్రసాద్ గారితో మనకు చాలా మంచి సత్సంబంధాలు, ప్రేమ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోగ్రాంని అరేంజ్ చేశాము. సో తెలుగు తల్లి ముద్దుబిడ్డలో ఒకరైనటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి జరుపుకోవటం ఇక్కడ చాలా మనకి సంతోషమైనటువంటిది. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో మనం తెలుగు భాషను బోధించి దానికి తెలుగు భాషను అభివృద్ధి కృషి చేసినటువంటి కొంతమందిని మనం గౌరవించుకుంటున్నాం. అది మన ప్రత్యేకమైనటువంటి ఈరోజు ప్రత్యేకమైనటువంటి విశేషం. తర్వాత మండలి వెంకటకృష్ణారావు గురించి కొన్ని మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన 1946 ఆగస్టు 4 జన్మించారు. ఆయన తెలుగు భాష, సంస్కృతికి మరియు గ్రామీణాభివృద్ధికి చాలా కృషి చేసిన పెద్ద సంఘ సేవకుడు, రాజకీయ నాయకుడు. ఆయన శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, మంత్రిగా పనిచేశారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు సదస్సు జరపడానికి ఆయన కీలక పాత్ర వహించారు. అది హైదరాబాద్ జరిగింది. ఆ సందర్భంగా 1974లో అహ్మదాబాద్లో సన్నాహక సభలు జరిగినవి. అప్పుడు జిఎం రామారావు గారి ఆధ్వర్యంలో జరిగినవి. ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే మండలి కృష్ణారావు గారు కూడా ఆ టైంలో అహ్మదాబాద్ వచ్చి అందరినీ కలిసి మనకు ప్రవాసాంధ్రుల ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుని దాన్ని రకరకాల ఫోరమ్స్లో చెప్పారు. అది మనకి ఇంకా మండలి కృష్ణారావు గారి పేరున మన తెలుగు విశ్వవిద్యాలయం వచ్చేటువంటి అవార్డులో ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. అవార్డులో ఆ అవార్డుని 2020లో మన అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ తరఫున పివిపిసి ప్రసాద్ గారు, కె సుబ్బారాయుడు గారు కూడా దీన్ని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మనందరం వారికి ఒకసారి చప్పట్లు కొడదాం. మన సభ్యులంతా కూడా అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ద్వారా, బాలాజీ మందిర్ ద్వారా, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా
తెలుగువారి ఐక్యతను, భాషా సంస్కృతికి, వికాసానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ సందర్భంగా. మరి మండలి బుద్ధప్రసాద్ గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువ, మనకి టైం లేదు. ఆయన తండ్రికి తగ్గ కొడుకు అని మనకి ఎప్పుడు అనుకుంటుంటాము. అలాగా ఈయన కూడా వారి తండ్రిలాగానే గాంధేయవాది, సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు భాష, గ్రామీణాభివృద్ధికి ఈయన కూడా చాలా కృషి చేశారు. వారు కూడా వారి నాన్నగారు లాగానే ఆయన శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఎన్ని రకాలుగా చేయాలో చేశారు. దేశ విదేశాల్లో మన తెలుగు సంస్కృతిని గురించి ఆయన కాపాడుతూ ఎన్నో కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారు. ముఖ్యంగా మనకి 2015లో రాష్ట్రీయ తెలుగు సమాఖ్య జరిగినప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ ఉండి 3 రోజులు ఆ స్థాపన కార్యక్రమాన్ని మనకు డైరెక్షన్ చేసి సక్సెస్గా చేశారు. అలాగే వారు తెలుగువారికి చేస్తున్నటువంటి కృషికి మనందరి తరపున వారికి అభివాదములు, ధన్యవాదములు, అభినందనలు. ఒకసారి చప్పట్లతో వారిని ఈనాటి గౌరవ అతిథిగా అయినటువంటి కేశరాజ్ శ్రీనివాస్ గారు, వారి పేరు అందరికీ తెలిసిన పేరు గజల్ శ్రీనివాస్ గారు. సో అలా ప్రసిద్ధి చెందారు. ఆయన బహుళ కళా ప్రవీణులు, గాయకుడు, నటుడు, కార్యకర్త, డ్రమ్ ప్లేయరు, తర్వాత అత్యధిక భాషల్లో గజల్ పాడి గిన్నీస్ రికార్డు సృష్టించారు. వారికి నాటు మన అదృష్టం, మన సభకి మాట్లాడటానికి వచ్చారు. తర్వాత ఆయన కూడా గాంధేయవాది. శాంతియాత్ర కోసం గాంధేయవాదాన్ని, అహింస ఉద్యమాన్ని అన్ని చోట్ల ప్రచారం చేయడానికి అనేక దేశాలు వెళ్ళి గజల్స్ అవన్నీ పాడి వాళ్ళందరిలో కూడా శాంతిని చేశారు. ఆయన ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇరాక్ లాంటి అనేక దేశాలు కూడా తిరిగారు. సో ఆ తర్వాత ఆంధ్ర సారస్వత్ పరిషత్తును ఆయన నడుపుతున్నారు ప్రెసిడెంట్గా. వారి ఆధ్వర్యంలో ఈ మధ్య 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా జరిగినటువంటి మన సభ్యులు కూడా కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు, మన తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిన శ్రీనివాస్ గారిని మనందరి తరపున అభివాదములు, అభినందనలు. ఈనాటి విశేష అతిథిగా దుళ్ళ వెంకటేశ్వర గారు వచ్చేసారు. ఆయన కూడా చాలా మహానుభావుడు, ఎంతో కృషి చేస్తున్నారు, చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ మహాత్మా గాంధీ స్టడీ ఇన్స్టిట్యూట్, స్వాతంత్ర విప్లవ జ్యోతి సంస్థకి కూడా ఆయన ఫౌండరు, జనరల్ సెక్రటరీ. అల్లూరి సీతారామరాజు జాతీయ సేవా సంస్థకు కూడా వారి సేవ చేస్తున్నారు. తర్వాత వారు అన్ని చోట్లకి వారి సొంత ఖర్చులతో వెళ్ళి ఈ అల్లూరి సీతారామరాజు గురించి, విప్లవ జ్యోతి గురించి చెప్తూ ఉన్నారు. సో వారు చేస్తున్న సేవలకి మనందరి తరఫున అభివాదములు మరియు అభినందనలు. ధన్యవాదాలు సార్, ఈ ఊరు వచ్చినందుకు మీరు ధన్యవాదాలు. తర్వాత ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి తెలుగు స్కూలు ఉపాధ్యాయులు, వారంతా వృద్ధులు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వారు ఎంతో శ్రమ వచ్చి ఇచ్చారు. వారందరికీ కూడా అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు. సో ఈనాటి కార్యక్రమంలో మన పిల్లలు, మన సాంస్కృతిక కార్యక్రమాల కోసం పిల్లలు, పెద్దలు కూడా ఎంతో, యంగ్స్టర్స్ కూడా చాలా కష్టపడి ప్రోగ్రాంలు తయారు చేశారు. మనము ఈరోజు మన అదృష్టవశాత్తు ఈ 3 పెద్దలు ఉన్నారు, వారి భాషను విందాము. తర్వాత లంచ్ టైంలో కూడా వారితో మీరందరూ కూడా కలిసి మాట్లాడండి. చాలామంది చెప్పారు తెలుగు భాష గురించి, మా అందరికి కూడా ప్రాబ్లంగా ఉందండి, తెలుగు భాషలో నశించిపోతుంది, ఏం చేయాలనేటువంటి బాధ చెప్తున్నారు. అంత కరెక్ట్ అండి, అందరికీ ఉంది. అందుకనే ఇటువంటి సభలు పెట్టుకుని మనం కలిసి పిక్నిక్ అనేది చిన్నదైన పెద్దైన ప్రోగ్రాము ఎంత వీలైనా తెలుగులో మాట్లాడతాం, ఇంట్లో తెలుగులో మాట్లాడతాం, దాని ద్వారానే మనం చేస్తున్నాం. మనం చేయగలిగింది మనం వేరే చోట ఉన్నాం కాబట్టి మనకు ఉద్యోగం ముఖ్యము, కానీ తెలుగుని మర్చిపోకుండా, తెలుగు కళను మర్చిపోకుండా చేస్తున్నాము. ఆ విషయాలు కూడా మనం వారితో పంచుకుందాము, వారి సలహాలు కూడా మనం తీసుకుందాము. ఈ కార్యక్రమాన్ని ముందు నడపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మన ఏఎంఎస్ యొక్క కార్యక్రమాలు మరియు మన అతిథులందరి గురించి క్లుప్తంగా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.